బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్. వేణుగోపాల్ గారు చెప్పండి. రాజమౌళి గారు, వేణుగోపాల్ గారు, మనం చూసినాం కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ పాలకుల సమయాన్ని డార్క్ డేస్గా అభినందించారు. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2024 వరకు కూడా బ్రిటిష్ పాలన ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో ప్రజలు మాత్రం స్వేచ్ఛాజీవులుగా బతుకుతున్నారు. ఇదే నేపథ్యంలోనే ఈరోజు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే స్త్రీ శక్తి సంబంధించి ఈ నెట్వర్క్ లోపల తెలంగాణను గైడ్లైన్స్గా తీసుకుందా, తెలంగాణను ఫాలో అవుతుందో తెలియదు, కానీ తెలంగాణలో ఫ్రీ బస్ పెడితే లేడీస్కు ఇప్పుడు కూడా ఇదే సమయంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్ పాలన పెట్టారు. ఇది జిల్లా వరకే పరిమితం అవుతుంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిమితం చేశారు. ఎక్కడికైనా ఐదు బస్సులలో రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇలాంటివి ఉంటే కూడా ఫ్రీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద మహిళలు అనేది ఈరోజు చేశారు. కానీ ఇలాంటి సమయాల్లోనే ఇలాంటి మాట్లాడడం, ఎందుకంటే కేంద్రం గురించి కావచ్చు, రాష్ట్రం గురించి కావచ్చు, ఇలాంటి సమయాలు ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, అదే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ 79వ స్వతంత్ర శుభాకాంక్షలు, అదేవిధంగా నమస్కారం. రాజమౌళి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రజలకి ఒక తప్పుడు సంకేతాలను పంపిస్తాం. ఏమని, మేము గెలిస్తే మాత్రం ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేసినట్టు, అదే విధంగా మాత్రం గెలిస్తే వీళ్ళు ఏదైతే ఈవీఎంలు సరిగా పనిచేయనట్టుగా చెప్తున్నారు. ఇది తప్పు. ఏంటంటే ఈవీఎంలు ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక్కునిందో లేకపోతే బీజేపీ పార్టీ కనుక్కోనో ఈవీఎంలు పెట్టాలి. గత 30 సంవత్సరాలుగా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినప్పుడు అది ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో 1-2 సార్లు గెలిచినప్పుడు ఆ రోజు ఈవీఎంలు బాగా కరెక్ట్ గా పనిచేసినట్టు, ఏదైతే వాళ్ళ తప్పిదాల వల్ల రాజశేఖర రెడ్డి విషయంలో కానీ లేదా ప్రతి రాష్ట్రంలో కానీ ఏదో ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది. ఆ రోజు బీజేపీ వచ్చింది. ఆ రోజు బీజేపీ వచ్చినప్పుడు ఈవీఎంతోనే గెలిచింది. ఆ రోజు గమ్మునే ఉన్నారు. సెకండ్ టైం గెలిస్తే గమ్మునే ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మూడోసారి గెలిచే కొద్దికి వీళ్ళకి డైజెషన్ కావలేదు. కేంద్రంలో కాంగ్రెస్ కానీ, రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రతిరోజు ఈవీఎంల వల్ల గెలిచారు, ఈవీఎం వల్ల గెలిచారు. మరి 2009లో వైఎస్ఆర్ పార్టీ బై ఎలక్షన్ లో 18 సీట్లకు నిలబడితే 18 సీట్లు వచ్చాయి. మరి ఆ రోజు ఈవీఎంలు పనిచేయలేదా? ఆ రోజు కరెక్ట్ గా పనిచేసాయా? ఆ రోజు వైఎస్ఆర్సీపీకి మాత్రం కరెక్ట్ గా పనిచేసాయి, ఈ ప్రతిపక్షాలకు మాత్రం విమర్శ లేదు. అదే 2012లో చూసాం, 2012 బై ఎలక్షన్స్ లో, అదే 2014లో చూసాము. ఆ రోజు 45% వచ్చింది, 60 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఆ రోజు విమర్శ లేదు. అదేవిధంగా 2019 151 సీట్లు 51% ఓట్లు వచ్చాయి. ఆ రోజు విమర్శ లేదు. ఇప్పుడు 11 సీట్లు వచ్చే కొద్దికి ఏదైతే వీళ్ళు చేతులు దులుపుకునే పరిస్థితి చేశారు. అంటే ఈవీఎంల ద్వారా మనం ఓడిపోయాము అని రాష్ట్ర ప్రజలకు సంకేతం పంపించేస్తే వీళ్ళు చేసిన తప్పిదాలు, ఏదైతే ఇచ్చిన హామీలు అయితేనేమి, అదే విధంగా అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, ఏదో మేము చేసేసినాము కానీ ఈవీఎంల వల్లే ఓడిపోయామన్నారు. మరి సొంత చెల్లె విమర్శిస్తాము. తల్లికి అన్యాయం చేశాడు, చెల్లికి అన్యాయం చేశాడు, కార్యకర్తలకు అన్యాయం చేశాడు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు. ఈరోజు మట్టిలో, మద్యంలో, మైన్స్ లో, ఇసుకలో, అదే విధంగా ఏదైతే దేవాదాయ భూముల్లో, అదే విధంగా కబ్జాలు, ఇక ప్రతి దాంట్లో అవినీతి, ఎమ్మెల్యేలు కోట్ల అవినీతి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం ఏదైతే అటండర్ల చేత అప్పచెప్పేసి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల చేత అప్పచెప్పేసి రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసేసి, బ్రిటిష్ పరిపాలన ఏ విధంగా ఉండిందో దాన్ని తల తన్నే ప్రభుత్వం లాగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పులన్నీ పక్కన పెట్టేసి ఈరోజు కేవలం ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము, ఈవీఎంలు కానీ కరెక్ట్ గా పనిచేస్తూ ఉంటే, ఈవీఎం ట్యాంపరింగ్ చేయకుండా ఉంటే మేము మళ్ళీ అత్యధిక మెజార్టీతో వస్తున్నాం అన్నాడు. ఇది చాలా సిగ్గుచేటు. ఇలాంటి మనం ఎందుకు ఓడిపోయాం? సిపిఎస్ రద్దు అన్నాం, ఏమన్నా చేశామా? కనీసం 5 సంవత్సరాల ఉద్యోగస్తుల్లో కూర్చోబెట్టి మా ముఖ్యమంత్రితో కూర్చోబెట్టండి అన్నారు వాళ్ళు. 5 సంవత్సరాలు ఏ రోజున ముఖ్యమంత్రితో కూర్చోబెట్టి ఉద్యోగస్తులతో చర్చలు చేశారా?
సిపిఎస్ గురించి చేయలేదు. అదేవిధంగా ప్రత్యేక హోదా తెస్తామని పోరాటాలు చేశారు రాష్ట్ర విభజన అప్పటి నుంచి. మేమంతా కూడా ఉద్యమాలు చేసాం, కేసులు పెట్టించుకున్నాం. కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఊసి ఎత్తారా, దాన్ని పక్కన పెట్టేశారు. అదేవిధంగా దశల వారీగా మద్య నిషేధం అనడము, దాంట్లో 1000 కోట్ల అవినీతి చేయడము, అదేవిధంగా ప్రతి సంవత్సరం నిరుద్యోగ క్యాలెండర్ అనడము, ఆ నిరుద్యోగ క్యాలెండర్ గురించి పట్టించుకోపోవడము, ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి అని చెప్పడము, మళ్ళీ దాన్ని పక్కన పెట్టడము. జలయజ్ఞం 5 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ అన్న ఓపెన్ జరిగిందా? అదేవిధంగా 8,000 కోట్లు ఏదైతే కేంద్రం ఇస్తే ఏది దాని కనీసం ఆ ప్రాజెక్టులకు సంబంధించి గ్రీజు కూడా పోయలేదు. 5,000 కోట్లు తప్పుతో పోవడం జరిగింది. అమరావతి రాజధాని అన్నాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, దాన్ని నేను మద్దతు ఇస్తా అన్నాడు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత విశాఖపట్నం అంటాడు, అమరావతి అంటాడు, కర్నూలు అంటాడు, మళ్ళీ ఎక్కడ కానీ ఒక ఇంప్రూవ్మెంట్ అనేది లేకుండా పోవడము, ఇవన్నీ తప్పుదాలు కదా, అవినీతి. అదేవిధంగా అభివృద్ధి లేదు, అదేవిధంగా సంక్షేమం సరిగా లేదు. వీటన్నిటికీ ప్రతిఫలమే 11 సీట్లు వచ్చింది, 40% ఓట్లు వచ్చాయి. మరి 40 ఈవీఎం ట్యాంపరింగ్ అయితే 40 ఎట్లు వస్తాయి? 40% ఓట్లు వచ్చాయి, 11 సీట్లు వచ్చాయి. అంటే మనం చేసిన తప్పిదానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఏదైతే మనం దానికి సమాధానం చెప్పాలి. దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు నేను ఈవీఎంలు ఓడిపోయినాను, నేను ఈవీఎంల వల్ల ఓడిపోయాను, లేదా నాకు రాష్ట్ర అంటే సరే. ఆ రోజు ప్రతిపక్షాలు విమర్శిస్తే వాళ్ళని అన్పార్లమెంట్స్ వాడము, వాళ్ళని జైల్లో పెట్టడము, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూడలేదా? మరి ఏం చేస్తున్నాం? ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు మనం ఓపిక సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నాయకుని జైల్లో పెట్టడము, ఎవరు మాట్లాడితే వాళ్ళు జైల్లో పెట్టడము, వాడిని అన్పార్లమెంట్స్ వాడడము, ఇవన్నీ కరెక్టా? ఇవన్నీ తప్పిదాలే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకి, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కానీ ఈరోజు 300 మంది ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేసేస్తే రాష్ట్ర ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారనే? ఇది కరెక్ట్ అంటారనే? మరి 300 మంది ఎంపీలు ఎట్టొచ్చారు ప్రతిపక్షాలకి ఈవీఎం అంత ట్యాంపరింగ్ చేస్తే? మరి మీరు గెలిచినప్పుడు మాత్రం అది యాక్సెప్ట్ చేస్తారు, ప్రతిపక్షాలకి వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే మాత్రం ఇది ట్యాంపరింగ్ అంటారు. మరి ఆ రోజు బీజేపీ అనలేదే? కాంగ్రెస్ పార్టీ 1-2 సార్లు గెలిచినప్పుడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు తెలియదు కూటమి నాయకులు అనలేదే? ఈ రోజు మాత్రం పదే ట్యాంపరింగ్, ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాము, ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాము అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇసుకలో 1407 కోట్లు అవినీతి, లిక్కర్లో 3,500 కోట్లు అవినీతి, ఇటు చెప్పుకుంటూ పుట్టే ప్రతి దాంట్లో అవినీతి. తల్లికి మోసం చేసాం, చెల్లికి మోసం చేసాం, మేనమామ మేనకోడలకు కూడా మోసం చేశామని సొంత చెల్లి అడుగుతాం. మరి వాళ్ళకంతా సమాధానం చెప్పండి. మాకే న్యాయం చేయని రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారిని సొంత చెల్లి అడుగుతాం. ఇంట్లో చిన్నాయం చనిపోతే 5 సంవత్సరాలు న్యాయం జరగలేదు, సొంత చెల్లెలు బంధువులే అడుగుతున్నారు. ఇంకన్నా ఏం కావాలి? రైట్. వేణుగోపాల్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. షేక్ సైదా గారు